ఏం పడవలే. పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మీ అందరినీ కూడా కలిసి గత 15 నెలల కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి పాలన, అదేవిధంగా జరుగుతున్నటువంటి అరాచకాలు, జరుగుతున్నటువంటి అవినీతి గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు మీ అందరితో సమావేశం అవ్వడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏ వర్గ ప్రజలు కూడా, అంటే ఈ వర్గం అంటే కులాలు మతాలు కాదు, రైతులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ ఎవరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి వరకు రైతుల పరిస్థితులు చూస్తే యూరియా ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. మా నియోజకవర్గంలో గత 2-3 రోజుల క్రితం కూడా మవ్వ మండలం మవ్వపాలెం గ్రామంలో చెప్పులను కూడా లైన్లో పెట్టుకుని యూరియా కోసం పడిగాపులు పడిన పరిస్థితులన్నీ కూడా మా మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ పామరు శాసనసభ్యుల వరకు ఒకటే మాట ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూరియా మీద గొడవ చేస్తున్నారని చెప్పి మాట్లాడతారు. అంటే మీకు రైతులకి యూరియా అవసరం ఉంటే మేము డెఫినెట్గా కూడా ఫైట్ చేస్తాం. ఏ వర్గ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రతిపక్షంగా మా పాత్ర మేము పోషిస్తాం. దానికి మీ యూరియా సప్లై చేయలేని మీరు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడతారు. నిన్న పామరు శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి యూరియా మీద, మాకు యూరియా ఎవరికి కావాలంటే వాళ్ళకి సప్లై చేస్తాం అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ రైతులందరూ కూడా రోడ్ల మీద కాపలాలు కాస్తూ ఈరోజు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి ఆ పామరు శాసనసభ్యులకి కనిపించట్లేదు. ఎందుకంటే పామరు శాసనసభ్యులకి ఆయన ఎన్నికైన దగ్గర నుంచి ఆయన పని ఏంటంటే, ఎక్కడ అవినీతి చేద్దామా, ఎవరి భూములు దోచుకుందామా, ఎవరికి దోచిపెడదామా అనే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా పామరు శాసనసభ్యులకి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు పట్టవు. ఆ పామరు శాసనసభ్యులు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, పేర్ని నాని గారి రాజకీయ అనుభవం అంత లేదు ఇతని వయసు. అంటే కనీసం వయసుకు కూడా గౌరవ పేర్ని నాని అని అహంకారంతో కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ శాసనసభ్యుడు ఈ అహంకారం ఎందుకు వచ్చిందంటే, అనుకోకుండా పదవి వచ్చేసింది. అనుకోకుండా పదవి వచ్చేసి అనుకోకుండా అవినీతి చేయడానికి అలవాటు అయిపోయి రోజుకి కనీసం ఏ శాసనసభ్యులు ఈ కృష్ణా జిల్లాలో ఇంత ఆదాయం ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరు లేరు. అంటే దాదాపుగా రోజుకి 50 లక్షల రూపాయలు ఈ ఎమ్మెల్యే సంపాదిస్తూ ఉన్నారు. ఒక ఉదాహరణ తీసుకుంటే ఇసుక మీద చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తున్నాం అని చెప్తారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే, రొయ్యూరు లక్కపల్లి క్వారీల్లో ఒక మామూలుగా అయితే ఏదో లోడ్కి ఇంత అమ్ముతారు. కానీ ఇతను ఎలా అమ్ముతున్నారంటే, ఈయనే స్వయంగా వాళ్ళిద్దరు తమ్ముళ్ళని, ఆ తమ్ముళ్ళ పేర్లు ఏదో చాణక్య, చైతన్య అంట, ఈ తమ్ముళ్ళని సాయంత్రం 7 గంటలకి వసూళ్ల కోసం పంపిస్తారు. వీళ్ళంతా కలిపి ఒక ఆటో నగర్లో ఒక ఆఫీస్ పెట్టారు. ఈ ఆఫీస్ పెట్టి అక్కడ కూడా సెటిల్మెంట్ చేసుకుంటారు. ఈ రొయ్యూరు లంకపల్లి క్వారీల్లో ఏ విధంగా వసూలు చేస్తా ఉన్నారంటే, ఒక ప్రొక్లైన డిప్ప, అంటే డిప్ప దాదాపుగా 1000 రూపాయలు ఎంత తోలుతా ఉన్నారు. అంటే ఒక 15 డిప్పలు వేస్తే 15,000 రూపాయలు ఒక లారీకి వసూలు చేస్తా ఉన్నారు. ఎవరికి ఫ్రీ అంటే ఈ వర్ల కుమార్ రాజాకి ఫ్రీ. అదేవిధంగా భూదందాలు చేస్తా ఉన్నాడు.
భూదందాలు ఏ విధంగా చేస్తా ఉన్నారంటే, అయినంపూడిలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ దళితులకి దక్కకూడదు అనే ఒక ఉక్రోషంతో పోలీసుల్ని పెట్టి అక్కడ మెగా ఏదో ఇండస్ట్రియల్ పార్క్ కడతారట. అయ్యా, ఎప్పటి నుంచో ఆ దళితులు ఆశ ఉన్నటువంటి భూమిని నువ్వు మెగా ఇండస్ట్రీ పార్క్ కట్టాను, నేను ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తాను అని రకరకాలుగా ఏదో ప్రచారం చేసి పోలీసుల్ని పెట్టుకుని శంకుస్థాపన చేసుకున్నారు. ఇంటికి ఒక పోలీసుని పెట్టి శంకుస్థాపన చేసిన మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నేను నిజంగా కూడా ఈ ప్రాంత అభివృద్ధి చేయాలి, మెగా ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలంటే ఒక 10 ఎకరాల భూమి కొని నువ్వు ఎక్కడన్నా మెగా ఇండస్ట్రీ పార్క్ పెడితే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ఈ భూమి దక్కుద్ది, మేము సాగు చేసుకుందాం అనుకుంటే అయినంపూడి గ్రామంలో మీరు ఆ దళితులు పొట్ట కొట్టిన మాట వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా లంకపల్లిలో దాదాపుగా 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి స్క్రిప్ట్ రెడీ అయింది. రీసర్వే పేరుతో ఎవరైతే ఈ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉన్నాడో, ఈ ఎమ్మెల్యే గారు బంధువులు, ఎమ్మెల్యే గారి యొక్క చుట్టాలు, వీళ్ళందరికీ కూడా ఆ రీసర్వే పేరుతో వాటాలు వేసుకుని ఈరోజు 600 ఎకరాలు భూమిని కొట్టేయడానికి స్క్రిప్ట్ రెడీ అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. భూమిని అక్కడ స్థానిక నాయకుడు ప్రోత్బలంతో రీసర్వే పేరుతో ఎక్కడండి ఇసుకలో ఎవరైనా పొజిషన్లో ఉంటారా? ఇసుక భూములు ఎవరైనా పొజిషన్లో ఉన్న పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఎప్పటి నుంచో ఎస్సీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి సొసైటీలు వాళ్ళు ఆ భూమిని పండించుకోవడం కోసం ఎప్పటి నుంచో ఒక సొసైటీగా ఏర్పడి వాళ్ళు అక్కడ ఆ భూమి మీద ఆశలు పెట్టుకుంటే, వీళ్ళు ఒక సొసైటీగా ఏర్పడి, వీళ్ళ బంధువులు, వీళ్ళ చుట్టాలు, వీళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడి 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి ఈ శాసనసభ్యుడు స్క్రిప్ట్ రెడీ చేశాడు. నేనైతే మీ ద్వారా తెలియటం కాదు, హెచ్చరిస్తా ఉన్నా. డెఫినెట్ గా ఆ 600 ఎకరాల భూమి ఏదైనా జరిగితే మాత్రం వీళ్ళందరినీ కూడా ఈ న్యాయస్థానం ముందు కూడా నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మాట్లాడతారు. మా పేరు నాని గారు ఒక వ్యాపారం చేసుకున్నారు. ఒక గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ లో ఎవరో వాళ్ళ ఉద్యోగస్తుడో ఎవరో తప్పు చేస్తే అసలు వయసుకు కూడా విలువ ఇవ్వకోకుండా, పేరు నాని నేను కక్కిస్తావు, రేషన్ బియ్యం కక్కిస్తావు అన్నాడు. నీ రేషన్ బియ్యం గురించి చరిత్రలో ఈ పామర నియోజకవర్గ ప్రజలకు తెలీదా? ఏ శాసనసభ్యులు దాదాపుగా కటారి ఈశ్వర కుమార్ గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు కూడా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పనిచేశారు. కానీ ఏ రోజు కూడా రేషన్ బియ్యం ఎవరు అమ్ముకోలేదు. ఎన్టీ రామారావు గారు రేషన్ బియ్యం ప్రజలకు అందించాలని చెప్పి ఆయన పాటుపడి రేషన్ బియ్యం స్కీమ్ కిలో 2 రూపాయలకి తీసుకొస్తే, ఈ రోజు ఈ శాసనసభ్యుడు ఏం చేస్తా ఉన్నాడంటే కిలోకి 6 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ప్రతి గ్రామంలో రేషన్ డీలర్లు బెదిరిస్తూ ఇతను నియమించుకున్నటువంటి వ్యక్తికే రేషన్ బియ్యం అమ్మాలి అని 6 రూపాయల చొప్పున రేషన్ బియ్యానికి వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. పేదలకి దక్కాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని 6 రూపాయలను వసూలు చేయడం, అది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలో నువ్వు శాసనసభ్యుడిగా పనిచేస్తూ ఆ 2 రూపాయల బియ్యం పేదల బియ్యాన్ని నువ్వు 6 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఎన్ని అక్రమాలు చేస్తా ఉన్నావు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. పేర్ని నాని గారి మాటని ఉచ్చరించే హక్కు కూడా నీకు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ చరిత్ర ఒకసారి తీసుకుంటే వాళ్ళ నాన్నగారు మంత్రి చేశాడు. ఆయన పేదల కోసం రిక్షా కార్మికుల వర్గాల నాయకుడిగా పేర్ని కృష్ణమూర్తి గారు ఉంటే, ఆయన వారసుడిగా పేర్ని నాని గారు కూడా అదే ఆశయాల్ని అమలు చేస్తూ ఎప్పటికీ పేదల కష్టం వచ్చినా ఆ కష్టం తన కష్టంగా భావించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అడుగులో అడుగు వేస్తూ ముందుకెళ్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అంతే తప్ప నీకులాగా ఒకసారి చరిత్ర వెనక్కి తీసుకుంటే మన చరిత్ర ఏంటో అందరికీ ఈ జిల్లా అంతా తెలుసు. పేర్ని నాని గారి నిన్ను మాట్లాడే అంత అర్హత నీకు అంత ప్రజలు ఇవ్వలేదు. మన చరిత్రలో తీసుకుంటే ఒకసారి వెనక్కి వెళ్ళి మాట్లాడుకుంటే అవన్నీ కూడా తెలుస్తాయి. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మన అంతరాత్మను ప్రశ్నించుకుంటే, ఈ విధంగా నువ్వు అవినీతి చేస్తా ఉన్నావు.
ఆయన అంటాడు నిన్న మీటింగ్లో, కైలే అనిల్ కుమార్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ బాధపడుతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నువ్వేదో ఒక వీడియోని తీసుకొచ్చి మార్కింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ధైర్యంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో రాజకీయాల్లోకి వచ్చినాడు నేను. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ జీవితం, ఈ జీవితానికి జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణం చేస్తానని 100 సార్లు చెప్పాను నేను. అదే విధంగా ముందుకెళ్తాం. కైలే అనిల్ కుమార్ ఒక వ్యక్తి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు అనే శక్తి నా వెనకాల ఉంది కాబట్టి నేను ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాను. 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశానని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. ఏ వర్గ ప్రజలకి అన్యాయం చేయలేదు. కానీ ఇంకొక విషయం తెలియదు, ఈ శాసనసభ్యులకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూజలు చేస్తున్నారు, ఈ శాసనసభ్యుడు పదవి కాలం ఎప్పుడైపోతా అని చెప్పి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు రోజుకు 100 మంది ఫోన్ చేస్తారు, అయ్యా గొప్ప శాసనసభ్యుడు వచ్చాడు, మేము ఓట్లేసి మేము ఇట్లా అయిపోయాం అని చెప్పి. ఎంతో మంది ఈడ సర్పంచులకే చెక్ పవర్ రద్దు చేస్తాడు. ఎందుకు రద్దు చేస్తాడంటే అక్కడ ఇతనికి చెప్పిన వాళ్ళకి కాంట్రాక్ట్ లేకపోతేనో, లేకపోతే ఇతను మాట్లాడకపోతేనో ఆ సర్పంచ్కి వల్లూరుపాలెంలో చెక్ పవర్ రద్దు చేసిన ఘనత ఆ పార్టీ సర్పంచ్ గా రద్దు చేసిన ఘనత ఈ శాసనసభ్యుడు. 5 సంవత్సరాలు మేము ఏ సర్పంచ్ని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా మేము ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఇటువంటి ఘనత ఈ శాసనసభ్యుడి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా దాడులు, ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ పామరు నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోవటమే కాకుండా శాంతి భద్రతలు కూడా లోపించినాయి. ఏ పోలీసులు ఎప్పుడు కూడా ఎవరిని బెదిరించలేదు, ఎవరిని కొట్టలేదు 5 సంవత్సరాల్లో. కానీ ఇతను గొల్లివేపల్లిలో దళితులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టిన ఘనత ఇస్తుంది. వాళ్ళు ఎందుకు ఓట్లేసావా అని బాధపడుతున్నారు ఈరోజు. వాళ్ళు నీకు ఓటేసావు, నువ్వు నాతో మాట్లాడవు ఏంటంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కొట్టించారు. కాజులో బీసీ సోదరుల్ని, గౌడు సోదరుల్ని తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్లో కొట్టించిన ఘనత కాజ గ్రామంలో ఈ శాసనసభ్యుడిది. అంటే అన్ని వర్గాల ప్రజల్ని హింస పెడతా ఉన్నావు. వైన్ షాపులు కూడా వదిలిపెట్టట్లేదు. ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులను మెయింటైన్ చేస్తూ ప్రతి నెల కూడా ఒక మండలానికి ఒక ఏజెంట్ని నియమించుకుని ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా ఇతను అవినీతి చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ ప్యాకెట్లు నిర్వహిస్తూ ఉన్నారు. ప్యాకెట్లో నిర్వహిస్తూ ప్యాకెట్లో కూడా లంచం తీసుకునే శాసనసభ్యుడు ఉన్నాడంటే ఈ వర్ల కుమార్ రాజన్ అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్యాకెట్లు, మద్యం షాపులు, ఇసుక, మొన్నటిదాకా మట్టి, రేషన్ బియ్యం, ఇంత దారుణమైన పరిస్థితులు ఈ పామరు నియోజకవర్గంలో ఉన్నాయంటే చాలా బాధేస్తా ఉంది. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఇంత దోచుకోవచ్చా? రోజు అబద్ధాలు, అన్ని మాటలు, ఏ మాట మాట్లాడినా అబద్ధాలు చెప్పడమే అలవాటు. వీడియోలు మార్ఫింగ్లు చేయడం అంటే అబద్ధాలు ఎన్నికల ముందు చెప్పావు, ఏదో ప్రజలు అందరికీ అబద్ధాలు చెప్పి తప్పుతో పట్టించారు. మళ్ళా ఇప్పుడు శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా అబద్ధాలు చెప్పుకుంటే ఎవరు నమ్మరు. అంతకుముందంటే నా మీద బురద వేసో లేకపోతే రకరకాలుగా మాట్లాడాం. కానీ ప్రజలు నీకు 3.5 సంవత్సరాలు కూడా టైం లేదు, రోడ్డు మీద నుంచోపెట్టి ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు ఏం చేశారు ఈ నియోజకవర్గానికి, పెళ్లిళ్ళకి వెళ్ళడం లేకపోతే చావులకి వెళ్ళడం తప్ప, లేకపోతే ఇంకోటి అని ఎవరో పోస్ట్ పెట్టారు చూశాను. నేను అనలేదు ఆ మాట, ప్రజలు అంటా ఉన్నారు. ఈ విధంగా కొనసాగితే నిన్ను రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితులు వస్తాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒకడు మాత్రం నిన్న చెప్తా ఉన్నారు, నాగాపురం ఎవరైతే దళితులు ఉన్నారో, ఆ భూబాధితులు ఉన్నారో వాళ్ళకి ఇతనే పిలిచి న్యాయం చేస్తాడంట. నిజంగా నాగాపురం భూబాధితులకి నువ్వు నిజంగా న్యాయం చేస్తే నేనే పామరులో, ఈ పామరు సెంటర్లో పిలిచి సన్మానం కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏం చేశారో, ఏ స్క్రీన్ ప్లే ఉందో ఇదంతా కూడా మాకు తెలుసు. సరే మీరే ముందుకు వచ్చి మేము ఆ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నారు కదా, డెఫినెట్గా కూడా చేయండి, చూద్దాం. మీకు కొన్ని సమయం ఇస్తాం, చేయండి, డెఫినెట్గా మీకే ఇస్తాం ఆ బాధ్యత ఇస్తాం. తీసుకొచ్చి ఆ భూ బాధితులకి న్యాయం చేయండి, న్యాయం చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించండి, చాలా సంతోషిస్తాం. మేమే సన్మానం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
ఇక్కడ పామర్లో వరలరామయ్య గారికి, అధికారంలో ఒత్తిపెట్టినటువంటి వరలరామయ్య గారికి, అదేవిధంగా ఈ వరల కుమార్ రాజా గారికి ఇద్దరికి తల్లిదండ్రులు తండ్రికి తనయుడికి తీసుకొచ్చి పామర్ నియోజకవర్గంలో పెదపాలపూడి మండలం నుంచి అందరినీ, అదేవిధంగా ఈ పామర్ నియోజకవర్గంలో అందరినీ పిలిచి కూడా ఈ సెంటర్లో మేము సన్మానం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉంటాం. అయ్యా, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజలు, ఆ ప్రజల్ని మోసం చేయొద్దు ఎమ్మెల్యే గారు. దయచేసి ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీ అబద్ధాలు మానండి. ఇప్పటికైనా ఏమీ ప్రజలకు చేయలేకపోయినా నేను చేయలేదని చెప్పండి, అంతే తప్ప ఈ అవినీతి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం గురువింద గింజ ఏదో అంటారే, ఏదో నలుపు తెలియదు అన్నట్టు ఆ విధంగా భావించొద్దు. తమరి ఆదాయం తెలుసు, మీ తమ్ముళ్ళ వసూళ్లు తెలుసు, అదేవిధంగా మీరు లంకపల్లిలో 600 ఎకరాలు కొట్టేయడానికి గీసిన స్క్రిప్ట్ తెలుసు, అయినంపూడిలో చేసిన సంగతి తెలుసు, మీరు చేసే అవినీతి అంతా తెలుసు. రేషన్ బియ్యం 6 రూపాయలు వసూలు చేస్తున్న మాట తెలుసు. ఎన్టీ రామారావు గారు ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే ఈ పామరు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అయ్యాను, ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి దండలేసి దండం పెడుతుంటే ఆ రేషన్ బియ్యం తీసుకొచ్చి ఆ పథకం తీసుకొచ్చిన ఎన్టీ రామారావు గారు ఆత్మ క్షోభిస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.